आगे हम पढ़ेंगे। మరి ఇప్పుడు ప్రశ్నలకి ఇక సమయం లేదండి, ముందుకెళ్దాం మనం. मैंने आपको कल बताया नया नियम का सेवकाई पुराना नियम का सेवकाई से ज्यादा चमकदार है। మరి నిన్నటి రోజు మీతో చెప్పాను, నూతన నిబంధన సంబంధమైన పరిచర్య పాత నిబంధన సంబంధమైన పరిచర్య కంటే ఎంతో మహిమ కలిగిందయింది. अभी मिनिस्ट्री के बारे में थोड़ा सोचेंगे। మరి సేవ గురించి కొంచెం ఆలోచిద్దాం. मत्ती 10 का 7 और 8 पढ़िएगा। మత్తయి సువార్త 10వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. मत्ती 10 का 7 और 8। మత్తయి సువార్త 10వ అధ్యాయము 7-8 వచనాలు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జోలె అయినను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనుడి. बस प्रार्थना करता हूं। ప్రార్థన చేద్దామండి. प्यारे प्रभु तेरे उपस्थिति के लिए धन्यवाद। ప్రియమైన ప్రభువా నీ సన్నిధి కొరకై వందనాలు. जो मुसीबत आया वो मुसीबतों के लिए धन्यवाद हो। ఏ సమస్యలైతే వచ్చాయో వాటన్నింటి కొరకై నీకు వందనాలు. जिन्होंने रुकावट डाला उन रुकावटों के लिए भी तेरे धन्यवाद हो। ఎవరైతే అభ్యంతరాలు కలుగజేస్తారో అభ్యంతరాల కొరకై నీకు వందనాలు प्रभु చెల్లిస్తున్నాం. हम तेरे कदमों में बैठे हुआ है। ప్రభువా మీ పాదాల దగ్గర మేము కూర్చొని ఉన్నాం. तेरा वचन समझने के लिए हमको कृपा दे। నీ వాక్యమును అర్థం చేసుకోవడానికి మా కృపను గ్రహించండి. हर एक का बुद्धि खुल जाए। ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవబడును గాక. यीशु मसीह के पवित्र नाम से मांगते हैं, యేసు ప్రభు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. आमीन ఆమేన్. इधर में प्रभु यीशु क्या कहता है? ఇక్కడ ప్రభువైన యేసయ్య ఏమని సెలవిస్తున్నారు? परमेश्वर का राज्य निकट आया है। దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. अच्छी तरह समझना, మంచిగా అర్థం చేసుకోవాలండి. परमेश्वर का राज्य निकट आया है। దేవుని రాజ్యము సమీపమై ఉన్నది. जाओ बीमारों को चंगा करो, వెళ్ళండి రోగులను బాగు చేయండి, मरे हुओं को जिंदा करो, చనిపోయిన వారిని లేపండి, दुष्ट आत्माओं को निकालो। దెయ్యములను వెళ్ళగొట్టండి. प्रचार किसके बारे में करना है? మరి ప్రసంగము వేటి గురించి చేయాలి? परमेश्वर का राज्य निकट आया है। దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. पेंटेकोस्त के दिन में पवित्र आत्मा जब उतर आया, परमेश्वर का राज्य उतर आया। మరి పెంతెకొస్తు నాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగి వచ్చాడో దేవుని రాజ్యము కూడా దిగి వచ్చింది. वो पवित्र आत्मा परमेश्वर का राज्य लेके आया। పరిశుద్ధాత్ముడు దేవుని రాజ్యమును తీసుకొని వచ్చాడు. रोमी 14 का 17 पढ़िएगा। రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. रोमी 14 का 17। రోమీయులకు రాసిన పత్రిక 14-17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. परमेश्वर का राज्य खाना पीना नहीं, దేవుని రాజ్యం అనగా భోజనం పానం కాదు, बल्कि पवित्र आत्मा में आनंद हालत में रहना है। కానీ పరిశుద్ధాత్మలో ఆనందించే పరిస్థితిలో ఉండాలి. परमेश्वर का राज्य अभी आया है। దేవుని రాజ్యం ఇప్పుడు వచ్చేసింది. हमको अंधकार के राज्य से प्रभु छुड़ाकर परमेश्वर का राज्य में प्रवेश कराया है। మనలను దేవుడు అంధకార రాజ్యములో నుండి మరి విడిపించి దేవుని రాజ్యములో ప్రవేశింపజేశాడు. परमेश्वर का राज्य आने के पहले మరి దేవుని రాజ్యము రావడానికంటే ముందుగా एक तैयारी के लिए बोला, बीमारों को चंगा करो। ఒక సిద్ధపాటు నిమిత్తమై రోగులను బాగు చేయండి అని చెప్పాడు. लेकिन जब प्रभु यीशु मसीह जी उठा, కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు మృత్యుంజయుడై లేచాడో, जब प्रभु यीशु मसीह स्वर्ग में जा रहा था, ఎప్పుడైతే యేసు ప్రభువు పరలోకానికి ఆరోహణ అవుతున్నాడో, तब उन्होंने असली मिनिस्ट्री दे दिया। అప్పుడు ఆయన సిసలైన సేవనిచ్చాడు. उसके पहले परमेश्वर का राज्य नजदीक आया करके एक ऐलान था। మరి దానికంటే ముందుగా దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని ఒక ప్రకటన చేయబడింది. इसलिए जाकर बीमारों को चंगा करने के लिए बोला। అందుకొరకే మీరు వెళ్లి రోగులను బాగు చేయండి అని చెప్పబడి ఉంది. अभी सेवकाई क्या है? మరి ప్రస్తుతం ఉన్న సేవ ఏమిటి? बीमारों को चंगा करने का नहीं, రోగులను బాగు చేసే సేవ కాదు, बल्कि शैतान की कब्जे से लोगों को छुड़ाना है। కానీ సాతాను ఆధీనములో ఉన్న పడి ఉన్న ప్రజలను విడిపించాలి. पहला यूहन्ना 5 का 19। మరి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం
5వ అధ్యాయం 19వ వచనం. पहला यूहन्ना 5:19. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదము. दुनिया लोकमंदर सारे दुनिया दुष्ट के अधीन में है. లోకమంతయు దుష్టుని ఆధీనములో ఉన్నది. यूहन्ना 14:30. యోహాను సువార్త 14:30వ వచనం. यूहन्ना 14:30. యోహాను సువార్త 14:30. ఇకను మీతో విస్తరించి మాటలాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి ఇక సంబంధం ये लोकाधिकारी ये दुनिया का सरदार आ रहा है. ఈ లోకం యొక్క అధికారి వస్తున్నాడు. दूसरा कोरिन्थी 4:4. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. दूसरा कोरिन्थी 4:4. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపగుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలగజేసెను. इस संसार का देवता ఈ యుగ సంబంధమైన దేవుడు, या इस संसार का ईश्वर ఈ యుగ సంబంధమైన మరి దేవుడు लोगों का बुद्धि को अंधा किया है. మరి ప్రజల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేశాడు. पिछले दिनों में मैंने बताया గత దినాల్లో నేను మీతో చెప్పాను, ये संसार का ईश्वर किस बात में अंधा किया है. ఈ యుగ సంబంధమైన దేవుడు ఏ విషయంలో వాళ్ళను గుడ్డి వాళ్ళనుగా చేశాడు. उनके आत्मिक जरूरतों के बारे में उनको अंधा किया है. వారి ఆత్మ సంబంధమైన అవసరాల విషయంలో వాళ్ళను గుడ్డి వాళ్ళుగా మార్చేశాడు. शारीरिक जरूरतों को उनको मालूम है. శరీర సంబంధమైన అవసరాలు వాళ్ళకు బాగా తెలుసు. उनके आत्मिक जरूरतों के बारे में उनको अंधा करके रखा हुआ है. వారి ఆత్మ సంబంధమైన అవసరాల కొరకు వాళ్ళను గుడ్డి వాళ్ళనుగా చేశాడు. हमको किस बात के लिए प्रभु ने भेजा है. మరి ఏ విషయం కొరకు దేవుడు మనల్ని పంపించాడు? सारे लोगों को चेला बनाने के लिए भेजा है. సమస్తమైన జనులను శిష్యులుగా చేయడానికి పంపించాడు. चेला बनने का मतलब क्या है. శిష్యులను చేయడం అంటే అర్థం ఏంటి? शैतान के कब्जे से छुड़ाकर సాతాను యొక్క ఆధీనములో నిన్ను విడుదల చేసి परमेश्वर का राज्य में रखकर దేవుని రాజ్యములో ఉంచి परमेश्वर के प्रभु के सामने खड़ा करने का जिम्मेवारी लेना है. మరి దేవుని ఎదుట నిలబెట్టే బాధ్యతతో కూడిన సేవ మనకి ఇవ్వబడింది. चेला बनाने का बात मालूम हो गया. శిష్యులను తయారు చేసే విషయం అర్థమైపోయిందండి. पहले उनको चेला बनाने के लिए नहीं भेजा था. మొదట వాళ్ళను శిష్యులుగా చేయడం చెప్పలేదు, పంపించలేదు. उस वक्त उन लोग शैतान के वश में थे. ఆ సమయంలో వాళ్ళు సాతాను వశములో ఉండినారు. शैतान के वश में पड़े हुए लोगों को एक ऐलान किया गया. సాతాను స్వాధీనములో ఉన్న ప్రజలకు ఒక ప్రకటన చేయబడింది.